లష్కర్ బోనాలు అనేది విశ్వవ్యాప్తంగా కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి బోనాలు. అయితే లష్కర్ బోనాలకు సంబంధించి ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయి, మీరు చైర్మన్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ దేవాలయం వెలగడానికి కారణం కూడా మా పూర్వీకులు సుట్టి అప్పయ్య గారు 1815వ సంవత్సరంలో ఇక్కడ అమ్మవారిని స్థాపన చేయడం జరిగింది. సో ఆనాటి నుండి నేటి వరకు కూడా మా కులస్తులు, మా వంశీయులు అందరూ ఇది దేవాలయానికి ఈ జాతర కార్యక్రమం కానీ నవరాత్రి కార్యక్రమం కానీ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ చైర్మన్ పదవి అనేది వంశపారపర్యంగా వస్తుంది. ఈ చైర్మన్ అంటే ట్రస్ట్ బోర్డు పడ్డప్పుడు చైర్మన్ ఆటోమేటిక్ మేమే ఉంటాము. ఓకే. లేకుంటే ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా కొనసాగుతాం. ఓకే. సో ఈసారి జాతర లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా మెరుగైన సౌకర్యాలు అందియాలని మేము భావిస్తున్నాము. మాకు రీసెంట్గా ఒక వారం కింద ట్రస్ట్ బోర్డు కూడా పడడం జరిగింది 14 మందితోటి. సో అంతకుముందు 2-3 మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసాము ఇతర శాఖల వారితో కూడా. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి లాస్ట్ ఇయర్ అయితే ఏదైతే ఇబ్బంది ఉందో అది రెక్టిఫై చేసుకుంటూ మేము ఈసారి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి కూడా మా దృష్టికి ఏమన్నా వస్తే కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఈ విఐపీల తాకిడి ఎక్కువై అసలైన భక్తులకు దర్శనం ఇబ్బంది అవుతుందని అంటున్నారు, దానికి ఏం ఏర్పాటు చేస్తారు? లేదండి, అది పొరపాటు. యాక్చువల్లీ మేము పాసెస్ కూడా ఇస్తాము. దర్శనం పాసెస్ కన్నా జనరల్ లైన్ కూడా తొందరగా అయిపోతుంది. మీరు విఐపీ తాగడ అంటున్నారు కానీ విఐపీ తాగడ అనేది దానికి సపరేటే ఉంది లైను. వాళ్ళు ఏమొచ్చినా నేరుగా డైరెక్ట్ లోపలికి వచ్చేస్తారు, లైన్తో వాళ్ళకి సంబంధం లేదు. సో మేము ఏదైతే పాసెస్ ఇస్తామో దాని టైమింగ్స్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకోటి కూడా ఈ చెప్పులు కూడా వేసుకొని రావడం, అది 2-3 లారీలు చెప్పులు అవుతున్నాయి. దాన్ని కూడా భక్తులు గ్రహించాలి. చెప్పులు వాళ్ళ వెహికల్ పెట్టుకుంటే పర్వాలేదు, వాళ్ళ ఇంటికాడ వదిలేస్తే పర్వాలేదు. ఇది ఒక పవిత్రమైన ప్లేస్, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మీ ద్వారా నేను భక్తులు కోరుకుంటాను. ఇప్పుడు బోనాల కార్యక్రమం మొదట ఏ పూజ ఉంటుంది, దానికంటే ముందు ఇంకేమన్నా తొలి బోనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుందా? నేను వంశీయులు కనుక ఫస్ట్ మొదటి బోనము అమ్మవారికి ఒడి నింపడము, అమ్మవారి నైవేద్యాలు సమర్పించడం. సో మా పూర్వీకులు ఏ విధంగా అయితే మాకు చెప్పారో నాది 7వ తరం. సో అన్ని ఆ తరాలను ఏదైతే నిర్వహించుకుంటూ వస్తున్నారో నేటుగా అది నిర్వహిస్తాం. అందరు చెప్పుకుంటాం మాది మౌనము, మాతోటి ఎలా, మా ఫస్ట్ అంటే. కానీ మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకోం, మాకు అమ్మవారికి లింక్. సో ఏదైనా మాకు అమ్మవారికి మేము తల్లిగారు. సో ఏ ఆడపిల్ల అయినా కానీ మా తల్లిగారు నాకు ఒడి నింపనీకి వస్తుంది అంటే అటు అమ్మవారైనా ఆడపిల్ల అయినా ఎదురు చూస్తుంటారు. సో మేము ముఖ్యంగా మేము ఫస్ట్ ఒడి నింపిన తర్వాతనే వేరే ఒడి కూడా సమర్పించుకోవడానికి అమ్మవారు ఆశీర్వదిస్తారు. కొంతమంది మాకన్నా ముందు సమర్పిస్తారు కానీ వాళ్ళకి తెలియదు. ఇది మేము సమర్పిస్తే ఆషాఢం సమర్పించినట్టు జరుగుతుంది. ఎవరిని సమర్పించినా మీ బోనంతో అమ్మవారు సంతృప్తి చెందుతుంది. అంటే ఆడపిల్ల గురించి అని నేను చెప్తాను. అంటే నేను ఇక్కడ కానీ కాదు, ఫస్ట్ మాది చెందిన తర్వాత వేరే వాళ్ళు చెందుతుంది. అది ఆడపిల్ల కానీ అమ్మవారి ఒకటే అని చెప్తున్నా. ఆ రోజు అంటే దర్శనాలు ఏమన్నా నిర్విరామంగా జరుగుతాయా, లేకపోతే ఏమన్నా బ్రేక్ అలాంటివి ఉంటాయి? బ్రేక్ అలాంటి మేము భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి ఎదుర్కోవాలి. అంటే ఆషాఢంలో అమావాస్య ఆదివారానికి అమ్మవారు ఎదుర్కోవాలి అనమాట. అది పూర్వం నుండి వస్తుంది. సో మొదటి ఈసారి 7:30 లోపల ముహూర్తం ఉన్నది. ఆ ముహూర్తం లోపల మేము ఈ కార్యక్రమం అనేది నిర్వహించి భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. మా తర్వాత వేరే వస్తే ఆ పుణ్యం కూడా వాళ్ళకి దక్కాలని కూడా మేము భావిస్తూ తొందరగా చేయాలని అనుకుంటున్నాం. ఓకే. అమ్మవారి జాతరకు సీఎం గారు వస్తున్నారు. ఓకే. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిసారి సీఎం గారు వస్తున్నారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడబోదు కూడా వచ్చేవాళ్ళు. అవునవును. అంటే తెలంగాణ వచ్చినాక బోనాలను జాతీయ మన రాష్ట్ర పండుగ ప్రకటించారు కాబట్టి అలా అడుగుతున్నాను. అంటే అవును, నువ్వు చెప్పింది నిజము. మన తెలంగాణ బోనాల సాంప్రదాయమైన స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ చేసిన తర్వాత ఈ బోనాలు అనే దానికి కూడా ఫండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 కోట్లు ఇస్తున్నారు. ప్రతి దేవాలయాన్ని బట్టి వాళ్ళు చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జాతరకు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కలరింగ్ కానీ, పెయింటింగ్ కానీ, లైటింగ్ కానీ వగేరా దేవాలయానికి ఏమైతే ఆ పండుగ పబ్బం ఎలా అయితే ఉంటుందో సాంప్రదాయ పద్ధతులు జరిపించుకోవాలని కూడా ప్రభుత్వము ఇలా ఏర్పాటు చేసింది. నేను మీ తరఫున ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఇప్పుడు ఆ 20 కోట్లు ప్రకటించిన దాంట్లో ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి ఏమైనా ప్రత్యేకమైన కోట ఇంత అమౌంట్ అని ఏమైనా ప్రకటించారా?
15 లక్షలు ఇస్తారండి ప్రతిసారి. అంటే స్టేట్ ఫెస్టివల్ అయినప్పుడు దీంట్లో 15 లక్షలు ఇస్తారు. ఓకే. కానీ మాకు దాదాపు 60-70 లక్షలు అవుతుంది. అయినా సరే ఏదైతే ఇంత పెద్ద అసలు పుట్టినీళ్ళే బోనాలు పుట్టినీళ్ళు అనేది ఉజ్జయిని మహంకాళి. సో ఇంత పెద్ద జాతర పద్ధతులు చేస్తున్నాం కనుక మేము కూడా ఇచ్చిన దాంతో తృప్తి చెంది చేస్తున్నాం. ఓకే ఓకే. 7 తరాలుగా అమ్మవారికి మేము పుట్టింటిలాగా సేవలు చేస్తున్నామని చెప్తూ టెంపుల్ చైర్మన్గా ఉన్నటువంటి రామేశ్వర్ ముదిరాజ్ ఇద్దరు అన్నదమ్ములు. ఓకే. రామేశ్వర్ ముదిరాజ్ వాళ్ళ అభిప్రాయం, అమ్మవారికి జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసినాం, భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వ తరఫున కూడా అన్ని బందోబస్తు ఏర్పాటు చేసింది కాబట్టి భక్తులందరూ వచ్చి తెలంగాణ లష్కర్ తల్లి ఉజ్జయిని మహంకాళి తల్లిని దర్శనం చేసుకుని హాయిగా వెళ్ళండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ. ఏ శుభకార్యం మొదలు పెట్టినా ఫస్ట్ అమ్మవారికి పసుపు పొడి బియ్యం పోసి పసుపు పొడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట. సో ఈ ఆషాఢ మాసంలో అందరు బోనాలు మంచిగా జరుపుకోవాలి, అమ్మవారికి మన మీద ఉండాలని మనసుకుంటూ అందరికీ తెలంగాణ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. ఆషాఢంలో జరిగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు సంబంధించి అసలు జాతర ఎలా ఉంటుంది, జాతరకు సంబంధించి మీకున్న అనుభవాలు ఏంటి చెప్పండి. జాతర విషయంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంటేనే తెలంగాణ జాతర. తెలంగాణలో బోనాలు అంటేనే తెలంగాణ అంటేనే బోనాలు. ఆడపడుచులు బోనాలు అంటేనే ఎంతో ఇష్టంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని బోనాలను తయారు చేసుకొని అర్ధరాత్రి 2 గంటల నుండి జాతరలో లైన్ కట్టుకొని వాళ్ళు పొద్దున 4 గంటలకు దర్శనం చేసుకోవాలనే ఆశతో మధ్యలో 2 గంటల రాత్రి వస్తుంది. అక్కడ నుండి 4 గంటలకు ఓపెన్ అవుతుంది మనం దర్శనం. వెంటనే దర్శనం చేసుకోవాలని 2 గంటల నుండి వచ్చేసి వాళ్ళు తెల్లారి వారకుంటారు. వాళ్ళకే 2-3 గంటలు అవుతుంటది. జాతర అంటేనే జర అంగరంగ వైభవంగా ఉంటుంది, ధూమ్ధాం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కొంచెం వెనక ముందు అవుతుంటారు కానీ మంచి దర్శనం అవుతుందని వాళ్ళు సంతోషించి ఆనందపరుస్తారు ఆ మహిళలు. మహిళలు కూడా బోనాలు ఏ విధంగా అంటే వాళ్ళు శుద్ధిగా పట్టు చీరలు, ఆవరణాలు, అమ్మవారికి ఏమి ఇష్టమో ఆ రాత్రి ధరించి అమ్మవారి దర్శనానికి ఇచ్చేస్తారు. అంటే ఈ జాతరలో అసలు ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి, ఎన్ని రోజులు జరుగుతుంది ఈ జాతర, జాతరలో ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి? జాతర ఇప్పుడు 19th కు మొదలవుతుంది. అమ్మవారి ఘట్టము ఊరేగింపు ఇక్కడ నుండి మన తరపల మైదాన్ పోచమ్మ దేవాలయం దగ్గర ఇక్కడ నుండి ఊరేగింపు తీసుకొని అక్కడ అమ్మవారిని తయారు చేసుకొని వారు ధరిస్తారు. అమ్మవారి ఘటాన్ని అలంకరణ ఇచ్చి అక్కడ అమ్మవారికి ఆవరణాలు, ఒడిబియ్యము సమర్పించి దేవాలయం నుండి ఒడిబియ్యం సమర్పిస్తారు. చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ చైర్మన్ గారు ఒడిబియ్యం సమర్పించి అక్కడ నుండి ఊరేగింపు 7 o'clock స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు స్టార్ట్ అయ్యేసి అక్కడ నుండి బోట్స్ క్లబ్, రాణిగాంధీ ఐరన్ మార్కెట్, అక్కడ నుండి ఎల్లమ్మ దేవాలయం అక్కడ స్టేజ్లు ఉంటాయి. అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ పాని బజార్ నుండి మన పిఎస్ వెనకాల మహంకాళి పిఎస్ వెనకాల నుండి దేవాలయం వెనకాల జనరల్ బజార్ నుండి అంజిల్ థియేటర్ నుండి జ్యోతి స్టూడియో నుండి పక్కన నుండి ఇక్కడ ఈ లైన్ అమ్మవారి దేవాలయం లైన్ లో అందరికి దర్శనం ఇచ్చుకుంటూ అమ్మవారు ఇచ్చేస్తుంటారు. తదుపరి తెల్లారి రోజు 9 గంటలకి సోమవారం 9 గంటలకి ఇక్కడ నుండి బయలుదేరుతుంటది. అమ్మవారు ఇంటింటికి వెళ్ళి దర్శనం ఇస్తుంది. ఎందుకోసం ఇంటింటికి ప్రతి బస్సుకి వెళ్తుందంటే కారణము కళ్ళు లేని వాళ్ళకి, చాతని కాని పెద్ద మనుషులు ఉంటారు, దేవాలయంకి వచ్చి దర్శనం చేసుకోలేకపోతారు కదా. అలాంటి వాళ్ళకి అమ్మవారు ప్రతి బస్సుకి ప్రతి ఇంటింటికి గుమ్మం దగ్గరికి వెళ్ళి అందరు కూడా దర్శనం చేయడానికి ఒక కార్యక్రమాన్ని గతంలో 250 సంవత్సరాల ముందు ఇక్కడ నుండి ఆ రకంగా దర్శనం చేయడానికి ఇక్కడ నిర్ణయం చేయడం జరిగింది. అది కూడా ఎందుకంటే కలర్ వ్యాధి వచ్చింది. కలర్ వ్యాధి రావడంలో ఇక్కడ దర్శనానికి ఇక్కడ రానికి ఇబ్బంది అవుతుంది. అమ్మవారి జాతర అంటేనే అమ్మవారి దర్శనం అంటేనే కలర్ వ్యాధి వెళ్తుంది అని చెప్పి ఇప్పుడు అన్నగారు చెప్పండి. ఆ రకంగా ప్రతి బస్సుకి వెళ్ళి దర్శనం ఇస్తుంది అమ్మవారు. ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు 15 రోజులు ఆ విధంగా. లాస్ట్ బేసవారం రోజు ఇక్కడే ఉంటుంది దేవాలయం. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటారు, దర్శనానికి రాని వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ రోజు లాస్ట్ గా దర్శనం చేసుకుంటారు. ఆ రోజు బయలుదేరారు, బయటికి వెళ్ళారు అమ్మవారు. ప్రతి బస్సుకి కానీ ప్రతి ఇంటికి కానీ వెళ్ళారు. ఇక్కడ ఉండి మిగతా వాళ్ళకి దర్శనం చేయడానికి బేసారం రోజు ఇక్కడే ఉంటుంది. మళ్ళీ తదుపరి శుక్రవారం లాస్ట్ శుక్రవారం అది. ఆ లాస్ట్ శుక్రవారం రోజు ఇక్కడ నుండి అమ్మవారికి ఎన్నో రకరకాలుగా బ్యాండ్ బాజలు, భజంత్రులు, రంగరంగ భయపడంగా అమ్మవారికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా ఆ రకంగా పోతరాజులు విన్యాసులతో
అమ్మవారి ఘటం ఇక్కడ నుండి బయలుదేరి అందరికీ దర్శనమించుకుంటూ మన పరిసరాలపేట బొయ్యిగూడ చున్నంబట్టి ఈ అక్కడంతా లాస్ట్ దర్శనం అండి. అన్ని బస్సులు తిరిగి అదే విధంగా లాస్ట్ లో అక్కడ దర్శనం ఇచ్చేసేది. అక్కడ అమ్మవారు ఉజ్జయిని మహాకాళి అమ్మవారిది బారమ్మ దేవాలయం, అక్కడ తల్లిగారు అమ్మవారికి ఆ గుడిలో ఆ నైట్ అక్కడ అందరికి దర్శనం ఇస్తూ ఆ గుడిలో అక్కడ నిద్ర చేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది సాటర్డే. థ్యాంక్ యూ. ఆషాఢం అంటేనే అమ్మవారు అంటేనే లస్కర్ మహంకాళి. కాబట్టి ఈ జాతర చాలా గణనీయంగా జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ జాతర సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి, ఈ జాతర సంబంధించి అమ్మవారికి మొక్కిన కోరికలు ఏదైతే తీరుస్తారో ఆ నమ్మకం అనేది మీకు తెలిసిన సంఘటనలు ఏమైనా ఉంటే చెప్పండి. శాఖల వారితో మాట్లాడి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేసి ఏర్పాట్లు చేశాం. ఇక అమ్మవారి కోరుకోలు అందరూ నెరవేరుస్తుంది. ప్రతి భక్తులు భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ మంచి సుఖంగా ఉంటారు. ఓకే, 7 తరాలుగా ఈ అమ్మవారికి సేవ చేసేటువంటి భాగ్యం మీకు కలిగింది, దాన్ని మీరు ఎలా చెప్పుకుంటారు? పూర్వీకులు చేసిన పుణ్యము మాకు వచ్చింది. మేము అదే విధంగా పూర్వీకులు ఎలా చేశారు అమ్మవారి పూజలు అదే విధంగా చేసుకుంటూ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అసలు ఈ జాతరకు ప్రతి ఏడాది ఎంతమంది వస్తారు, ఈసారి ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టారు కదా, ఇంకా ఘనంగా రావచ్చు అని. అలా మహంకాళి అమ్మవారికి సంబంధించి మీరు చూసిన జాతర ఏంటి, ఈ జాతరలో మీకు కనిపించిన ప్రత్యేకతలు ఏంటి? గత 16 సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 13 నుంచి 16 ఘటాలు అమ్మవారు డొక్కలమ్మ కానీ, మహంకాళి కానీ, మాణిక్యమ్మ కానీ, పోచమ్మ దేవాలయం నుంచి అట్లా మల్లన్న టెంపుల్ నుంచి కూడా, మల్లన్న అమ్మవారికి తమ్ముడు అంటారు, మల్లన్న దేవాలయం నుంచి కూడా ఘటాలు బయలుదేరుతాయి. అన్ని కర్బాల మైదాన్ దగ్గర ముస్తాబు చేసుకొని ఘటమంతా రెడీ చేసుకొని ఎక్కడైతే రాణిగంజ్ చౌరస్తా ఉందో అదే విధంగా అన్ని అక్కడి నుంచే వస్తాయి. గత 16 సంవత్సరాల నుంచి అక్కడ స్టే చేసి ప్రతి అమ్మవారికి ఘటం స్టేజ్ వద్ద రాగానే అమ్మవారికి ఆరతి ఇచ్చి ఆమెకు ఏమేమి సమర్పించాలో అన్ని సమర్పించి అక్కడనే ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అన్ని మంగళం గుడికి వచ్చిపోతుంటాయి. అట్లా ఇంకోటి ఘటం అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు సంవత్సరం మొత్తం భక్తులంతా అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తారు. కానీ సంవత్సరం కూడా ఈ ఆషాఢంలో ఒక 10-15 రోజులు అమ్మవారి భక్తుల వద్ద పోతుంది. అమ్మవారు సొంతంగా వెళ్ళి అందరికి దర్శనం ఇస్తారు. ఎవరెవరికి దర్శనాలు చేయాలో అందరికి దర్శనం కల్పిస్తారు. ఈ ఆషాఢ మాసం అనగానే మహంకాళి బోనాలు చాలా ఫేమస్. అయితే ఈ బోనాలకు సంబంధించి మీరు పోతురాజుగా వేషధారణ చేస్తారనేది మాకు తెలిసిన సమాచారం. మీరు ఎప్పటి నుంచి చేస్తారో, మీకు ఎవరు అవకాశం ఇచ్చారు? గుడి లక్ష్మమ్మ, కామేశన్న, రమేశన్న మాకు ఒక అవకాశం ఇచ్చాడు. మా దినేష్ మామ ఇక్కడ తీసుకొచ్చి కామేశన్న, రమేశన్న మాకు ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళు పెద్దవాళ్ళు మాకు చెప్పిన విధంగా మేము నడుచుకుంటున్నాము. ఇప్పుడు గుడికేసి కూడా ఒక 12 సంవత్సరాలు అవుతుంది. మేము వైభవంగా అమ్మవారి పోతరాజు అంటే అమ్మవారి తమ్ముడు, ఆ పోతరాజు ఉంటేనే అమ్మవారు కదులుతుంది. అమ్మవారి ఊరేగింపు కానీ, అమ్మవారి జాతర కానీ, బోనం కానీ, తొట్టెలే కానీ వైభవంగా పోతరాజే ఉండి నిలబడి రక్షకునిగా లాగా నిలబడి సేవగా చేసుకుంటాడు అమ్మవారు. ఆ రోజు మీరు ఎలాంటి నియమ నిష్టలు పాటిస్తారు? మేము ఒక్క పొద్దు ఉంటాము. ఒక్క పొద్దు నుంచి మేము పాలు తాగి అమ్మవారి వేషధారణం వేసి, పోతరాజు వేషధారణం వేసి అమ్మవారికి ఈ నుంచి ఘట్టం సామాన్లు ఆభరణాలు అమ్మవారికి ఆభరణాలు తీసుకొని అక్కడి నుంచి ఘట్టం తయారు నుంచి మళ్ళీ అమ్మవారికి ఘట్టంతో వైభవంగా ఊరేగింపు తీసుకొస్తాం. ఇప్పుడు అంటే పోతురాజులు అసలు ఎంతమంది ఉంటారు ఆ రోజు? 5 ఉంటారు. మీ 5 కూడా 12 ఏళ్ళుగా అవకాశం ఉందా? 15 ఏళ్ళుగా. ఒక అంటే మీరు మీ వంశపారపర్యం నుంచి చేస్తారా లేదా ఓన్లీ మీరేనా? మాకు మా వంశపారపర్యం నుంచి వస్తుంది. మాకు గత నేను బయట వేసింది 18 సంవత్సరాలు, బయట ఇక్కడ గుడికి వేసింది 12 సంవత్సరాల నుంచి. నాకు వంశపారం ఉంది. వీళ్ళు పెద్దవాళ్ళు మాకు కామేశన్న, రమేశన్న అవకాశం ఇచ్చారు. వాళ్ళకు జన్మ రుణపడి ఉంటాము. మా దినేష్ గురికి, లక్ష్మమ్మకి, కామేశన్నకి, రమేషకి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి జన్మధన్యాలు. మీరు ఈ పోతరాజు వేషం వేసేయడానికి గతంలో ఇంకా వేరే ఆలయాలలో వేసిరా? ఇక్కడ 30 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఈ గుడికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ గుడికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. మీరు ఆ 15 రోజులు ఆ రోజు ఒక్కరోజే మీరు నిష్ఠతో ఉంటారా? దానికంటే ముందు ఎన్ని రోజుల నుంచి ఉంటారు?
మీ రేపటి నుంచి స్టార్ట్ స్టార్ట్ అయింది మహాకాళమ్మ ఘట్టమికి కాదు, బోనాల జాతర తెలంగాణ ఆషాఢం పడ్డప్పుడే మేము బ్రహ్మచారి రథం రచిస్తాము. ఒక్క పొద్దులతో ఇంట్లో దీపము ధూపంతో పూజ చేసుకుంటా ఇంట్లో ఉండి ఒక్క పొద్దుతోనే వేస్తాము.